ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లిగారు అయిన ధూళిపాల ప్రమీలాదేవి గారు ఇంట్లో లేరు. సరిగ్గా ఇదే సమయం కోసం ఒక ముఠ వేచి చూస్తుంది. చీకటి పడగానే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక ఇండికా కార్ ఆ వీధిలోకి వచ్చేసింది. ఆ కారు కూడా పాతది కారు, చీరాలతో చోరీ చేసిన కారు. ప్రధాన నిందితుడు పాత నేరస్తుడైన సత్తెనపల్లి రాకేష్ తన అనుచరులు ఆశీష్ ఆశీర్వాదంతో కలిసి గత కొన్ని రోజులుగా ఆ ఇంటిపై నిఘా పెట్టాడు. ఎప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలపై రెక్కీ నిర్వహించాడు. ప్రమీలాదేవి గారు ఇంట్లో లేని సమయం చూసి తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించారు. గొడ్డలి లేదా ఇతర ఆయుధాలతో బీర్వాను పగలగొట్టి అందులో ఉన్న 42 సవర్ల బంగారం, 10.5 కేజీల వెండి, ₹1,00,000 నగదు దోచుకున్నారు. క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోయారు. ఎమ్మెల్యే తల్లిగారి ఇంట్లోనే దోపిడీ జరగడంతో జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. కేసు తీవ్రతను గమనించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ స్వయంగా రంగంలోకి దిగారు. క్లూ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. నిందితులు ఎక్కడ చిన్న ఆధారం కూడా వదల్లేదు. అయితే దొంగలు ఒక తప్పు మాత్రం చేశారు. అదే పోలీసులకు క్లూ ఇచ్చింది. ఊర్లోకి వచ్చిన బయటకు వెళ్లిన ప్రతి వాహనాన్ని జల్లెడ పట్టారు. అందులో అనుమానాస్పదంగా కనిపించిన ఇండికా కారు ఉంది. పోలీసులు దాన్ని వెతికి పట్టుకున్నారు. పాత నేరస్తుల మొబైల్ కదలికలను ట్రాక్ చేయగా సత్తెనపల్లి రాజేష్ లొకేషన్ సరిగ్గా చింతలపూడి పరిసరాల్లోనే ఉన్నట్లు తేలింది. వరుసగా 7 రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన పోలీస్ బృందాలు నిందితుల కదలికలను పసిగట్టి చుట్టుముట్టాయి. 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 69.25 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరం ఎంత తెలివిగా చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు అని నిరూపిస్తూ ఈ కేసులో ప్రతిభ కనబరిచారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు. మరో 3 పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని హెచ్చరించారు. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఫిబ్రవరి 16 తారీఖు ఒక దొంగతనం జరిగింది. సో 16 తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇల్లు లాక్డ్ గా ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల బీర్వా బ్రేక్ చేసి అక్కడ నుంచి 42 sovereigns గోల్డ్, 10 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ పిఎస్ లో క్రైమ్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఫింగర్ ప్రింట్స్, సిడిఆర్, టవర్ డంప్ అనాలిసిస్, అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5 ముద్దాయిలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలలో దగ్గర నుంచి 100% రికవరీ, ఏదైతే 42 sovereigns గోల్డ్, అదేవిధంగా 10.5 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ మొత్తం కూడా 100% రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తము 8 మంది ముద్దాయిలని గుర్తించడం జరిగింది. దాంట్లో 8 మందిలో ఈరోజు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఎవరైతే ఉన్నారో అతను సత్తెనపల్లి రాకేష్. అతను పదపాడు విలేజ్, ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను ఒక హ్యాబిచువల్ ప్రాపర్టీ అఫెండర్. అతను 5th ఫిబ్రవరి జైలు నుంచి బయటకి రావడం జరిగింది. జైలు నుంచి బయటకి వచ్చినాక ఇతను మళ్ళా ప్లాన్ చేసి ఈ దొంగతనంకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా A2 కొక్కిలిగడ్డ ఆశీర్వాదం. అతను ఈ కొత్తపట్నం ప్రకాశం జిల్లా సంబంధించిన అతను ఈ ఆశీర్వాదం అనే అతను ఈ ఇల్లుది రెక్కీ చేయడం జరిగింది. సో అతను ఏ రోజు
దొంగతనం జరిగిందో ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇల్లు రెక్కి చేసి ఐడెంటిఫై చేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అతను చెప్పే బట్టి వీళ్ళంతా వచ్చి అక్కడ దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో A3 జల్లి డయన్ కుమార్ అలియాస్ ఆశీష్, అతను కూడా ఏలూరుకి సంబంధించిన ముద్దాయి. అతని మీద ఇంతకు ముందు కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ ఆశీష్ అండ్ రాకేష్ ఇద్దరు ఒక బండిలో వచ్చి ఈ దొంగతనం చేయడం జరిగింది. ఆ బండి కూడా వాళ్ళు చిరాల లిమిట్స్ లో, చిరాల టౌన్ లో ఆ రోజు రాత్రి దొంగతనం చేసిన బండిలో ఇక్కడికి వచ్చి ఈ ఆశీర్వాదం అనే అతను చెప్పిన చోటకి వచ్చి ఈ ఇల్లులో దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు రెక్కీలో ఏం చూస్తారంటే, ఏదైతే మంచి పెద్ద ఇల్లు, మంచి రోడ్ మీద లాక్డ్ హౌస్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసి వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. సో ఇంతకు ముందు ఎవరైతే సత్తెనపల్లి రాకేష్ ఉన్నాడో అతని మీద అన్ని కేసులు 35 కేసెస్ ఉన్నాయి అతని మీద. ఏలూరు డిస్ట్రిక్ట్ లోనే ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం బయట వచ్చి అఫెన్స్ చేయడం అన్నది ఫస్ట్ టైం. సో వీళ్ళు ఈ ఆశీర్వాదం ఎవరైతే కొత్తపట్నం అతను ఉన్నాడో, కొత్తపట్నం అతనితో ఉన్న పరిచయం మీద వీళ్ళు అక్కడికి వస్తారు, కొత్తపట్నంకి వస్తారు. కొత్తపట్నంకి వచ్చి ఒక ఈత ముక్కల్లో ఒక అఫెన్స్ చేస్తారు, ఈత ముక్కల్లో ఒక దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసినాక మళ్ళా వాళ్ళు బీచ్కి వెళ్తారు, చిరాల బీచ్ కి, సూర్యలంక బీచ్ కి వెళ్తారు. అక్కడ మళ్ళీ ఒక కార్ దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసిన కార్లో ఇక్కడికి వచ్చి చింతలపూడికి వచ్చి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే ఈ ఇద్దరు వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది, అఫెన్స్ చేసినాక వాళ్ళు కొంతమంది కి ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. సో రిసీవర్స్ ఎవరైతే ప్రాపర్టీ రిసీవ్ చేశారో, ఎవరైతే ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళకి డిస్పోజ్ ఆఫ్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు వెండి ఏదైతే ఉందో, వెండి గుడిపొడి రఘు అనే అతను ఉన్నాడు, చాటపర్రు సర్పంచ్, ఏలూరు జిల్లాలో చాటపర్రు విలేజ్ సంబంధించిన సర్పంచ్ గుడిపొడి రఘు. ఈయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అతను. ఇతనికి దొంగతనం చేసినాక వాళ్ళు వెండి ఇవ్వడం జరిగింది. ఈ గుడిపొడి రఘు మీద 8 కేసులు ఉన్నాయి. ఒక రౌడీ షీట్ కూడా ఏలూరు రూరల్ PS లో మెయింటైన్ అవుతా ఉంది. సో ఇతనికి వెండి ఇస్తే ఎవరికి అనుమానం రాదని ఇతనికి వెండి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతను కొంత వెండి ఉంచుకున్నారు, కొంత వెండి ఫర్దర్ అమ్మినాడు. అదేవిధంగా నక్కా దుర్గా ప్రసాద్, ఈయన కూడా ఏలూరు సంబంధించిన అతను, ఇతనికి కూడా వెండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సత్తెనపల్లి రాకేష్ ఉన్నాడో, సత్తెనపల్లి రాకేష్ మదర్ సత్తెనపల్లి లక్ష్మి, ఆమెకి కూడా వాళ్ళు ప్రాపర్టీ ఇచ్చారు, ఒక లాకెట్ ఇచ్చారు అది డిస్పోజ్ చేయమని. సో ఆమెను కూడా ముద్దాయిగా పెట్టడం జరిగింది. సో ఈ కేసులో మొత్తం 8 ముద్దాయిలు ఉంటే ఈరోజు 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని మంచి ఇన్వెస్టిగేషన్ తో ఛేదించిన DSP తెనాలి ఆధ్వర్యంలో CI పొన్నూరు రూరల్ అండ్ SI పొన్నూరు రూరల్, SI చేబ్రోల్ అండ్ వాళ్ళ టీం అందరికీ మేము అభినందిస్తున్నాము. వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.